ఏ మానవుడికైనా ఉత్తమ స్నేహితుడిగా ఉండగలిగిన ఒకే ఒకడు ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములో మీరు ఎలాంటి దెబ్బలు తిన్నవారైనా, ఎలాంటి గాయాలు పొందిన వారైనా, ఎంత నష్టపోయిన వారైనా, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎంత దారుణంగా, విచిత్రంగా, దుర్మార్గంగా, పగతో రగిలిపోయినట్టుగా, శత్రుపరంగా మారిపోయినవైనా సరే, ప్రతి సంబంధం నీకు దెబ్బ కొట్టినా, నష్టం చేసిన, నిన్నెప్పటికీ మోసం చేయని, గాయం చేయని, నష్టం చేయని, దుర్దశలో, దీనదశలో నిన్ను జ్ఞాపకం చేసుకుని, విడువక ప్రేమించి, అవసరమైతే నీ జీవితం నిలబెట్టడం కోసం తన జీవాన్ని అర్పించే ఒక ప్రేమ ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నీ స్థాయి ఏదైనా, అనుభవం ఏదైనా, యేసు నీకు మంచి స్నేహితుడిగా ఉండగలడు. హల్లెలూయా. ఏ మానవుడికైనా ఉత్తమ స్నేహితుడిగా ఉండగలిగిన ఒకే ఒకడు ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకములో మీరు ఎలాంటి దెబ్బలు తిన్నవారైనా, ఎలాంటి గాయాలు పొందిన వారైనా, ఎంత నష్టపోయిన వారైనా, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎంత దారుణంగా, విచిత్రంగా, దుర్మార్గంగా, పగతో రగిలిపోయినట్టుగా, శత్రుపరంగా మారిపోయినవైనా సరే, ప్రతి సంబంధం నీకు దెబ్బ కొట్టినా, నష్టం చేసిన, నిన్నెప్పటికీ మోసం చేయని, గాయం చేయని, నష్టం చేయని, దుర్దశలో, దీనదశలో నిన్ను జ్ఞాపకం చేసుకుని, విడువక ప్రేమించి, అవసరమైతే నీ జీవితం నిలబెట్టడం కోసం తన జీవాన్ని అర్పించే ఒక ప్రేమ ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, నీ స్థాయి ఏదైనా, అనుభవం ఏదైనా, యేసు నీకు మంచి స్నేహితుడిగా ఉండగలడు. ఇంకా మంచి హల్లెలూయా. ఏ మానవుడికైనా